స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇందులో కారం ఎక్కువనే పడుతుంది. ఇవి పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి. మీకు కారం తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో గోంగూర కూడా శుభ్రంగా కడిగి గోంగూర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో ఇప్పుడే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీ వరకే వస్తుంది. ఇది వేగేలోపు మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న గోంగూర కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడిలో ఇలా మిక్స్ చేసుకొని చాలా బాగుంటుంది ఆనియన్ యాడ్ చేయడం వల్ల. ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇందులో పోపు కూడా యాడ్ చేసేసుకోవాలి. తాలింపు కూడా యాడ్ చేసేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి.